హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు అందించడం కోసం అయితే కొత్త పింఛన్లకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు తీసుకుంటాము అంటూ ఇక్కడ సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తాజాగా ప్రకటించారండి. ఆయన అసెంబ్లీలో ఈ ప్రకటన అయితే చేశారు. అసెంబ్లీలో మంత్రి గారు ఇచ్చిన వివరణ మేరకు ఇటు 50 సంవత్సరాల వయసు ఉన్న వారికి పింఛన్లు ఇస్తామని కూటమి అయితే హామీ ఇచ్చిందని, ఈ 50 సంవత్సరాల వయసు ఉన్న వారికి అలాగే ఇతరులకు కూడా అర్హత ఉన్నట్లయితే డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు తీసుకుంటామంటూ ఆయన అయితే తెలియజేశారు. అలాగే ఇక్కడ 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారని, వీరిలో చాలా మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించామని, అలాగే వృద్ధాప్య పెన్షన్ కు సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ మేరకు అనర్హులు ఉన్నారని గుర్తించామని, ఇటు వృద్ధాప్య దివ్యాంగుల పెన్షన్ కు గాను రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది అనర్హులు ఉన్నారని మంత్రి గారు అయితే తెలియజేశారు. ఈ పింఛన్లన్నీ కూడా నిలుపుదల చేస్తామంటూ మంత్రి చెప్తూ, రాష్ట్రంలో ఉన్న 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారుల యొక్క సదరం సర్టిఫికెట్లు ఒరిజినలా లేక డూప్లికేటా, ఏమైనా అక్రమంగా లంచాలు ఇచ్చి సర్టిఫికెట్ ని పొందారా అనే విషయంపై మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేస్తామంటూ దివ్యాంగ పెన్షన్లపై మంత్రి గారు అయితే వివరణ ఇచ్చారు. వివిధ రకాల దీర్ఘకాల వ్యాధులు ఉండి, పక్షవాతం ఉండి ఇక్కడ వీల్ చైర్ కి మంచానికే పరిమితమై పూర్తి స్థాయి వికలత్వం ఉన్నవారికి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, గతంలో ఎక్కువ మంది ఈ పెన్షన్లు పొందడం కోసం అక్రమంగా సదరం సర్టిఫికెట్లు పొందారని మంత్రి గారు అయితే వివరించారు. ఈ మేరకు దివ్యాంగ పెన్షన్లకు అధిక మొత్తం పింఛన్లు ఇస్తున్నందున ప్రభుత్వం వీటిని కఠినంగా క్షుణ్ణంగా పరిశీలించి మేరకు అర్హత ఉన్న వారికే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉందండి. అలాగే పింఛన్ తీసుకునే లబ్ధిదారులు గ్రామంలో 1 నెల 2 నెలలు అందుబాటులో లేకపోయినా 3వ నెల మొత్తం పెన్షన్ ఇస్తామని, వృద్ధులకు 12,000, దివ్యాంగులు 18,000 మొత్తం 3 నెలల పెన్షన్ ని 3వ నెల తీసుకోవచ్చని, ఒకవేళ 3 నెలలు కూడా పింఛన్ తీసుకొని పరిస్థితుల్లో శాశ్వత వలసదారులుగా వీరిని గుర్తించి పింఛన్ అయితే నిలుపుదల చేస్తామంటూ మంత్రి గారు తెలియజేశారు. 3 నెలల వరకు పింఛన్ తీసుకోవచ్చు. 3 నెలలు దాటిన పక్షంలో పింఛన్ అనేది రద్దు అవుతుంది. మరలా ఈ పింఛన్ రద్దయిన వారు ఊరికి వచ్చి మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ఆ పింఛన్లను పరిశీలించి అర్హత ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి మంజూరు చేస్తామని కూడా మంత్రి గారు చెప్పారండి. అలాగే ఎవరైనా వ్యక్తి వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉండి మరణించినట్లయితే ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ ని ఆ వ్యక్తి భార్య గనక తీసుకుని అధికారులకు ఇచ్చిందంటే వెంటనే ఆ యొక్క వృద్ధాప్య పెన్షన్దారుడి పెన్షన్ ని ఆ యొక్క వ్యక్తి భార్య పేరుతో వితంతు పెన్షన్ కింద మార్పు చేసి దీన్నే స్పౌజ్ పెన్షన్ అని కూడా అంటారు. మరుసటి నెల నుంచే పెన్షన్ అనేది ఆగకుండా ఆ మహిళకు వితంతు పింఛన్ వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని, ఎవరైనా వ్యక్తి పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే ఆ వ్యక్తి భార్య అతని యొక్క డెత్ సర్టిఫికెట్ తీసుకుని వెంటనే ఇక్కడ సచివాలయంలోని అధికారులకు విషయం తెలియజేసి సర్టిఫికెట్ ఇచ్చినట్లయితే మీ పెన్షన్ అనేది మార్పు జరిగి ఇక్కడ వితంతు పెన్షన్ గా మహిళకైతే వస్తుంది. టోటల్ గా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవచ్చండి. మనకు సెప్టెంబర్ లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు అన్నారు, తర్వాత అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, ఇప్పుడు తాజాగా డిసెంబర్ అనే అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ చాలా స్పష్టంగా ప్రకటించింది. జనవరి నెలలో జన్మభూమి 2 కార్యక్రమం నిర్వహించి ఎవరైతే కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటారో వారికైతే ఈ మేరకు పింఛను మంజూరు పత్రాలను ఈ జన్మభూమి కార్యక్రమంలో అందిస్తామని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త పింఛన్లకు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికులు, వివిధ రకాల చేతి వృత్తిలో చేర్చుకునే వారి నుంచి కొత్త దరఖాస్తులు తీసుకుని డిసెంబర్ నెలలోనే పింఛన్లను అయితే వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నట్లయితే వీరందరికీ జనవరి నెలలో కొత్త పింఛన్ మంజూరు పత్రాలను అయితే అందజేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే వేసింది. ఈ సంఘం ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ అయితే రూపొందించిందండి. త్వరలోనే ఈ గైడ్లైన్స్ ను విడుదల చేయాల్సి ఉంది. ఈ గైడ్లైన్స్ ఆధారంగానే కొత్త పింఛన్లు కావచ్చు లేదా ఇప్పటికే పింఛన్లు తీసుకుంటున్న వారి అర్హతను నిర్ధారించి ఈ మేరకు ప్రభుత్వం అయితే సర్వే చేసి అర్హులకు పింఛన్లు అందించే విధంగా చర్యలు తీసుకోబోతూ ఉంది. ఎప్పటికప్పుడు ఈ ఎన్టీఆర్ పెన్షన్ భరోసాకు సంబంధించి కొత్త పింఛన్ దరఖాస్తులైనా గైడ్లైన్స్ అయినా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఆ సమాచారాన్ని నేను మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మీరు వెంటనే ఈ సమాచారం తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.